హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ విక్కీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను ఏం కర్రీ చేశాననేది చూపిస్తాను. ఆ కర్రీ ఏంటనేది మీ ఏరియాలో ఏమైనా పిలుస్తారో ఆ కర్రీని అనేది మీరు కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియో ఏంటంటే, ముందుగా కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకుంటున్నా. ఉల్లిపాయ పచ్చిమిర్చి తొందరగా వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకున్నాను. అదిగోండి 2 స్పూన్లు వేస్తున్నాను కారము. సాల్ట్ వేసాను కదా ముందు, తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే నేను సాల్ట్ వేయట్లేదు. ఇదంతా కూడా ఆ కర్రీలో కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటున్నాను చూడండి. ఈ కర్రీలో వాటర్ అందరూ వేస్తారా వేయరా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే కొద్దిగా వేస్తాను. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ తీసుకుంటాను అన్నమాట. మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను. అదిగోండి చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయేసి ఆయిల్ పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఎగ్స్ తీసుకుంటున్నాను అందులోకి. డైరెక్ట్గా కర్రీలో వేసేస్తే ఎగ్ అది బాగుందో బాగోలేదో తెలియట్లేదండి. ఈ మధ్యకాలంలో ఎగ్స్ అసలు మంచిగా ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ముందు పగలగొట్టి, తర్వాత కర్రీలోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఆ ఎగ్ అనేది తిరగేసి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. దీన్ని మా ఏరియాలో కోడిగుడ్డు పరుటు అంటారు తెలుగులో, ఎగ్ ఫ్రై అంటారనమాట ఇంగ్లీష్లో. మీ ఏరియాలో ఏమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కొన్ని ఏరియాల్లో భలే డిఫరెంట్గా పిలుస్తున్నారు, బాగుంది ఆ పిలుపు కూడా. మీ ఏరియాలో ఏమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.